తెలంగాణ ఒక జీవన విధానం. తెలంగాణ ఒక సంస్కృతికి సాక్ష్యం. తెలంగాణ ఉద్యమాలకు నెలవైన ప్రాంతం. ఒక తెలంగాణ కళాకారులకు, కవులకు పుట్టినిల్లు. ఒక తెలంగాణ ప్రపంచంలోనే ఒక విభిన్న సంస్కృతి, విభిన్న భాష, విభిన్న పద్ధతులకు నెలవైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు ఎంతోమంది రాజులు, ఎంతోమంది యుద్ధాలు చేసి గెలిచినప్పటికీ ఎన్నో సంవత్సరాలు ఒక ప్రత్యేక దేశంగా, ఒక ప్రత్యేక ప్రాంతంగా, అన్నింటికి విభిన్నంగా విలసిల్లుతున్నటువంటి ప్రాంతం. హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని అనేక సంస్థానాలు పాలించినటువంటి ప్రాంతం. ప్రతి 50 నుంచి 100 కిలోమీటర్లకు యాస భాషలు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ ఒకే జాతిగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రణనినాదాన్ని చాటి చెప్పినటువంటి ప్రాంతం తెలంగాణ. అంతర్జాతీయ స్థాయిలో యాస భాషల్ని మోసుకెళ్ళినటువంటి కళాకారులు ఎందరో. అలాంటి ప్రాంతంలో పుట్టడం నిజంగా మన అదృష్టంగా భావిస్తాం. కానీ కొంతకాలంగా తెలంగాణ యాసని, తెలంగాణ జీవన విధానాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పద సంపదను వెక్కిరిస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు తిరిగి వాళ్లకు సరైన సమాధానం చెప్పడానికి అనేక మంది కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ముందుకొస్తూనే ఉన్నారు. అలాంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదంలో అసలు పదాలు, ఇస్రేలు, సంస్కృతి, వీటిపై మనతో మాట్లాడడానికి తాండ్ర సుధీర్ కుమార్ మనతో ఉన్నారు. గడిగోలు ఫేస్బుక్ గ్రూపును ఏర్పాటు చేసి దాదాపుగా 28,000 పైచిలకు మందితో తన సంస్థను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గడిగోలు, దాని ద్వారా పదాలు, ఇస్రేలు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, వీటన్నింటినీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ తరం వారికి అందించే విధంగా పనిచేస్తున్నటువంటి తాండ్ర సుధీర్ కుమార్ మనతో ఉన్నారు. వారితో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడి గురించి, దాడనాలా లేదంటే తెలియంతనం అనాలా, ఏమనాలే, దాని గురించి మనం చర్చించడానికి మనతో ఉన్నారు. వెల్కమ్ టు ఆర్ తెలుగన్న. చాలా రోజుల నుంచి ఒక వివాదం జరుగుతుంది. ఆ వివాదాన్ని చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అయితే దీన్ని వివాదం అని కాదు, ఇది కావాలని భాష మీద, ముఖ్యంగా తెలంగాణ భాషను కించపరుస్తూ ఈ దాడి గత 60-70 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మనది అసలు భాషే కాదన్నారు, మనది తౌరక్యాంధ్రం అన్నారు, అసలు మీది ఉర్దూ కలిసిపోయిందో అంటారు. రకరకాల ఇలాంటి దాడిని సినిమాల్లో చూసాం, సామాజిక మాధ్యమాల్లో మనం దాన్ని గమనిస్తూ ఉంటే ఈ మధ్యలో తీవ్రమైంది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కొందరి కడుపు మంట ఇంకా చల్లరలేదు. మా భాష గొప్పది, ఈ తెలంగాణ భాషలో ఏముంది, ఇది అర్థం కాదు అనే ఒక ఫాల్స్ ప్రాపగండను జనాల మెదడులోకి ఎక్కించడానికి నిరంతరం ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇడుపు కాగితం అనే ఈ టైటిల్ విషయంలో అతను రాశాడు సోషల్ మీడియా, దాన్ని మా తెలుగు భాషలోకి డబ్బింగ్ చేసి పంపిస్తారా, విడుదల చేస్తారా అని. చాలా గమ్మత్తుగా నవ్వొచ్చింది నాకు. అని అసలు అనే పదం కూడా రాసిండు అందులో. అసలు అనేది ఉర్దూ, నువ్వే ఉర్దూ వాడుతూ మా భాషను నువ్వు తర్జుమా చేయడం ఏంటి, తర్జుమా కావాలని అడగడం ఏంటి? అంటే దీన్ని భాషపై పట్టలేకపోవడం అనాలి. డెఫినెట్లీ, ఎందుకంటే భాష మీద పట్టలేకపోవడం కాదు, ఇతరుల భాషను గౌరవించలేని తత్వం కూడా మనం గమనించవచ్చు. దాదాపు 12 ఏళ్ల కింద వాళ్ళకు మనకు ఇడుపు కాగితం అయింది. ఈ ఇడుపు కాగితం మీద ఆయన మాట్లాడడం ఇంకా హాస్యాస్పదంగా లేదు. ఇడుపు కాగితానికి వాళ్ళు గౌరవించాలనే విషయం నాకు అర్థమైంది ఇప్పుడు దీన్ని బట్టి. అదే ఓర్వలేనితనం వాళ్ళ కడుపు మంట. అదే. అయితే ముఖ్యంగా గడిగోలు అనే సంస్థ గురించి మొదలు మాట్లాడుకుందాం అన్న. ఓకే. దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది గడిగోలు సంస్థ. 9 సంవత్సరాలు. ఇస్రేలు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాడుకునేటువంటి వస్తువులు, ఇక్కడ ఉన్నటువంటి జనాలికం మాట్లాడుకునే మాండలికాలు, ఇక్కడ అవలంబించే సంస్కృతి, ఇక్కడ పాడుకునే పాటలు, ఇక్కడ జీవించే జీవన విధానాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ మీటింగ్స్ జరిగినా అక్కడ కానీ మీరు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. అవును. కానీ ఇది నడవడానికి మీరు జీవన విధానం కూడా అవసరం. ఎందుకంటే
ఒక స్వచ్ఛందంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి కొంత డబ్బులు కావాలి. అవును. అది నెరవేర్చడానికి కోసం మీరసలు ఏం పని చేస్తుంటారు? మీ పరిచయంతోటి మొదలుపెట్టుకొని ముందుకెళ్దాం. నాది జగిత్యాల. హ్మ్. నేను 2017 నవంబర్‌లో మన ఈ గడిగోలు గ్రూప్‌ని ఫేస్‌బుక్ పేజ్‌ని స్టార్ట్ చేశాను. మొన్నటి వరకు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక జాబ్ చేశాను. ప్రస్తుతం నేను తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని ఎడిటింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో. అదే సమయంలో నేను గడిగోలు మీద కూడా పనిచేస్తూ ఉంటాను. ఆ గ్రూప్ పెట్టిన కొత్తలో చాలా తెలంగాణలో మనం లబ్ధ ప్రతిష్ఠలు అని పిలుచుకున్న చాలామంది ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు సోషల్ మీడియాలో తెలంగాణ పదాలకు సంబంధించి ఏ గ్రూప్ లేదు. అన్ని నవలల గురించో, సినిమాల గురించో, జోకుల గురించో ఉన్న గ్రూపులు సడెన్‌గా మన జీవద్భాష అసలు కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా వచ్చి జాయిన్ అయ్యారు. నల్లమల భాస్కర్ సార్ గారు, మన పెద్దింటి అశోక్ కుమార్ గారు, ఆహ్, మన పెన్నా శివరామకృష్ణ గారు ఇట్లాంటి లబ్ధ ప్రతిష్ఠలు తెలంగాణ సాహిత్యం గురించి ఎంతో కృషి చేసిన వాళ్ళందరూ ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి వాళ్ళకి తోచిన పదాలు పెట్టడం, మాకు తెలియని వారికి వాళ్ళు సమాధానాలు చెప్పడం. అట్లా గ్రూపు 10 మంది దృష్టిలోకి ఆకర్షించబడి కొన్ని వేల మంది ఒక్కసారిగా జాయిన్ అయ్యారు. స్టార్టింగ్ అయితే కొన్ని రోజులు మాకు అసలు ఒక క్షణం కూడా సరిపోకపోయేది. అన్ని పోస్టులు వస్తుండే. ఎందుకంటే ఒక్కసారిగా తాము మర్చిపోయిన తమ బాల్యాల్ని, తమ గుర్తుల్ని, తమ వస్తువులు అన్ని గుర్తుకొచ్చి అందరూ రాయడం, వాటి ఫోటోలు పెట్టడం, వాటి మీద చర్చ జరగడం కొద్ది రోజులు జరిగింది. ఆ క్రమంలో ఇక్కడెక్కడో అన్ని జిల్లాలు 10 జిల్లాలు అప్పుడు వాళ్ళందరికీ ఈ పదం ఉంటుంది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంచం అంటాం, నిజామాబాద్లో తలే అంటారు, ఇంకో చోట తట్టే అంటారు. ఇట్లా రకరకాల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పదం ఉండడం వల్ల ఆ చర్చ చాలా సమగ్రంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా జరిగి ఆ గ్రూప్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ గ్రూప్ ద్వారా కూడా మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేసినాం. బతుకమ్మ లాంటి కార్యక్రమాలను మేము కండక్ట్ చేయడం. సో మొత్తానికైతే నాకు చాలా సంతృప్తి ఇచ్చిన విషయం ఏంటంటే ఆ గ్రూప్ స్టార్ట్ చేయడం. గడిగోలు జనానికి మర్చిపోతున్న భాషను పరిచయం చేసిన ఒక వేదిక. అవును. నేను కూడా చాలా సందర్భాల్లో చూసేదన్నా. ఎప్పుడన్నా కొత్త పదాలు వస్తాయేమో అవన్నీ నోట్ చేసుకోవడం, అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడం. ఇట్లా చాలా మంది గడిగోలు విషయంలో ఒక మంచి పాజిటివ్ గా స్పందించిన రోజుల్ని ఇప్పటికీ అది కొనసాగుతుంది. మంచి మంచి సినిమా రచయితలు కూడా తమ పాటల కోసం నా పదాలు వాడుకున్నారు, అడిగారు, తీసుకున్నారు. నేను కూడా వాళ్ళకు కొన్ని దొరకకపోతే నేనే వెతికిచ్చిన ఆ పదాలు. అందులో గ్రూప్ లో చాలా దాదాపు ఇప్పటి వరకు 2 లక్షల పదాలు ఉంటాయి. అసలు మనకి ఇంత పద సంపద మన దగ్గర ఉందనే విషయం ఆ గ్రూప్ స్టార్ట్ చేసినాక నాకు కూడా తెలియదు. చాలా మందికి ఈ తరం వాళ్ళకి తెలియకపోవడం అనేది దీని ద్వారా తెలుస్తుంది. అయితే భాష ముఖ్యంగా తెలంగాణ యాస భాషల్ని అసలు భాషే కాదు, తెలుగు భాషకి దీనికి సంబంధమే లేదు, మొత్తం ఉన్నదంతా ఉర్దూ పదాలు, ఇంత మరాఠీ పదాలు, లేదంటే ఇంకేదో పదాలు కలిపి ఎంతో కిచిడి చేసినట్టు చేస్తున్నారని ఎప్పటికప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు మన మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అందులో ఎంత వరకు నిజం ఉంది? పక్క రాష్ట్రం అంటే నేను ఒప్పుకోను, కానీ ఒక 2.5 జిల్లాల ప్రజలు అంటారు అంతే. 2.5 జిల్లాలు దాటితే వాళ్ళ భాష అసలు ఉనికే ఉండదు. బట్ వాళ్ళు అట్లా అనుకుంటారు. వాస్తవానికి మన సౌత్ ఇండియా భాషలన్నీ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు. చాలా మటుకు పదాలు తమిళ్, మలయాళీ, కన్నడ కొన్ని ఏకరూపాన్ని కలిగిన పదాలు ఉంటాయి. అట్లా తెలుగు పదాల్లో తెలంగాణలో వాడే పదాలు మాత్రమే అట్లాంటి ఏకరూప పదాలు ఉంటాయి. వీళ్ళు ఈ 2.5 జిల్లాల భాష వాళ్ళు మాట్లాడుకునే భాషా పదాలు తమిళ భాషలోనో, మలయాళంలో, కన్నడంలో కనిపించవు. కారణం ఏంటంటే వాళ్ళు కలవలేకపోయారు వేరే భాషతోటి, వేరే భాషను వాళ్ళు స్వీకరించలేకపోయారు. అట్లా కావడం వల్ల వాళ్ళ పదాలు అక్కడ కనిపించలేదు. మన భాష పదాలు కొన్ని పిల్లంగోవి ఉంటాం, మనం పిల్లంగోవి అంటాం. సేమ్ అదే పదం మనకు తమిళ్లో ఉంటుంది. అట్లాంటి పదాలు మన తెలంగాణ వాడుక భాషలో ఉండేటి తమిళ్లో ఉంటే మలయాళ, కన్నడంలో ఉన్నట్టు తెలుగు భాష పదాలు వీళ్ళు అనుకునే ఈ 2.5 జిల్లా ప్రజల భాష మాత్రం అక్కడ కనబడదు. అందుకే మన తెలంగాణ భాష చాలా గొప్ప భాష, కమ్మటి భాష, అజంతా భాష. ఇది చాలా అందంగా ఉంటది. మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ నాగు పాము అంటాం, మనం నాగుంబాము అంటాం. వాళ్ళు పిల్లన గ్రోయి అంటాం, మనం పిల్లంగోయి అంటాం. పిల్లంగ్ కోయలు అంటారు వాళ్ళ తమిళ్లో. అట్లా ఈ పదాలు మన వాళ్ళు గ్యాస్ నూనె అంటాం, మనం గాంచు నూనె అంటాం. కొన్ని పదాలు ఏమైతే అంటే పునానుస్వారం చేర్చడం వల్ల పలకడం అందంగా, వినిపించడం కూడా అందంగా వినిపిస్తుంది. అంటే భాష మీద పట్టున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. భాష మీద పట్టున్నా సరే కంపల్సరీ గిచ్చి కయ్యం పెట్టుకోవాలనుకునే వ్యక్తులకి
మనం ఏం చెప్తాం, మన భాషను ఏ విధంగా వాళ్ళకి ప్రజెంట్ చేసుకోవాల్సిన? వీలైతే నేర్చుకోండి, లేకుంటే మూసుకోండి. రెండే మాటలు. రెండే మాటలు. ఏముంది, పరస్పర గౌరవం లేకుండా, భాష పట్ల భాషను గౌరవించకుండా గిరి గీసుకుని బతికే వాళ్ళకు వాళ్ళు బాయిల కప్పల్లానే బతుకుతారు. ఏ సమాజమైనా ఇతరుల ఆచార సంప్రదాయాలను గౌరవించడం వల్ల, పరస్పర గౌరవం వల్లనే ఆ సమాజం గొప్పగా ఉంటుంది. అట్లనే మనం భాషల్ని గౌరవించడం. మన మన తెలంగాణ భాష ఎంత అందంగా ఉంటుందో రాయలసీమ భాష కూడా అంతే అందంగా ఉంటుంది. ఉదాహరణకు మొన్న సప్తభూమి రాసిన బనిరాజస్వామి గారి బుక్లో ఎంత అందమైన రాయలసీమ మాండలిక భాష ఉంటుందంటే, అది చదువుతుంటే కొన్ని తెలంగాణ పదాలు కూడా ఉంటాయి అందులో. ఎందుకంటే రాయలసీమది తెలంగాణ ఒకే దుఃఖం. ఇద్దరికి నీళ్ళ కరువు, ఇద్దరు పోరాడే జీవితం కోసం. ఇక్కడ ఆకలికి మలమల మారిన రోజులు ఉన్నాయి, వాళ్ళైనా మనమైనా. సో ఆ భాష లోపల ఒక జీవం ఉంటుంది. వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనం వాళ్ళని గౌరవిస్తాం. పరస్పర గౌరవం వల్లనే భాషలు బతుకుతాయి. నువ్వు నాదే గొప్ప, నా భాషనే నువ్వు మాట్లాడాలి, నీది భాష కాదనడం ఖచ్చితంగా ఈ అహంకారమైన లక్షణమే అది. ఇప్పుడు గద్దరన్న ఒకప్పుడు మనం చూసినట్టుంటే, అవును, గద్దరన్న కరీంనగర్లో, లేదంటే పాలమూరులో, లేదంటే ఎక్కడ ఒక ప్రాంతానికి, ఒక మెదక్లోనో పోరాటమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తన పాటను పాడిండు, తన రచనలను అందించిండు, తన కవిత్వాన్ని అందించిండు. అక్కడ ఉన్నటువంటి సమాజంతో కలిసి పోరాటాలు చేసిన గద్దరన్న సాహిత్యం ఆనాడు అర్థమైంది, ఈనాడు అదే చేదైందా వాళ్ళకి అనే ఒక ప్రశ్న వస్తుంది. అదేవిధంగా గోరెటెంకన్ ఉన్నారు. శ్రీరాములయ్య సినిమాలో రాయలసీమ వర్ణన, రాయలసీమలో పుట్టినోళ్ళు కూడా అంత గొప్పగా వర్ణించరు అన్నంత గొప్పగా గోరెటెంకన్న. ఇలా అనేక మంది కవులు, కళాకారులు మనం ఆంధ్ర సాహిత్యాన్ని గౌరవించారు, ఆంధ్ర సాహిత్యాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని పొగిడినట్టుగా కూడా రాశారు. మనం అంత ప్రేమించినప్పుడు వాళ్ళు ఎంతసేపు మన మీద ద్వేషించడమే. దీన్ని మనము సినిమా ఇండస్ట్రీ కోణంలో చూస్తే, గద్దరన్న సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇప్పుడు ఇష్టపడలేదు. బట్ వాళ్ళను అదే అంటున్నా నేను, మనం దాన్ని అక్కడ బాధనో కష్టమో ఉంటే అది మన బాధ మనం పట్టించుకోవాలనే ఫీలింగ్ తోటి గద్దరన్న రాసిన, గోరెటెంకన్న రాసిన, వాళ్ళ ఆ బాధను తమ గుండెలో నింపుకున్నాక వాళ్ళ కలం అట్లా కదిలింది. ఆ భాష పట్ల ప్రేమ ఉంది, ఆ ప్రాంతం బాధ పట్ల, వివక్ష పట్ల వీళ్ళకు కూడా కొంచెం జాలి ఉండడం వల్లనే వాళ్ళు రాయగలిగారు, ఆ పాటల్ని పాడగలిగారు. కానీ కొందరు వ్యక్తులు, ఇక నేను ఆంధ్ర ప్రజల్ని మనం ఎట్లా ఏకఘాటన కడతాం, కానీ కొందరు ప్రజల లోపల ఇప్పటికీ వాళ్ళ మనసులో విషయం ఉంది, ఈ ప్రాంతం పట్ల కొంచెం వివక్ష ఉంది. అది లేదని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలా మటుకు ఉంటుంది. వాళ్ళు ఇక్కడే బతుకుతారు, ఇక్కడే ఉంటారు. కోస్తాలో చిన్న తుఫాన్ వస్తే జోలెలు పట్టుకొని విరగలు పట్టుకుంటారు. ఇక్కడ కరువుతోటి రైతులు కొన్ని వేల మంది చనిపోయారు, ఎన్కౌంటర్లో కొన్ని వందల మందిని చంపేశారు. ఆ ప్రజల కన్నీటి దుఃఖం వాళ్ళకు ఎన్నడూ కనబడలేదు. ఎన్నడూ ₹1 వాళ్ళు చందా ఇచ్చిన పాపనం లేదు రైతుల కోసం. ఇది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి, మద్రాసు నుంచి వెళ్ళి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం. భూములు కొన్నారు, జాగలు వాళ్ళే, స్టూడియోలు వాళ్ళే, కానీ మన కష్టాలు మాత్రం వాళ్ళే కాదు. ఇప్పటికీ మన సినిమాలలో తెలంగాణ ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారా? ఇప్పుడిప్పుడే కొంచెం స్వరం అయితే వినబడుతుంది మనది, మన మనుషులు కనబడుతున్నారు, మన మాట పలుకినబడుతుంది. మనం చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుకున్న మన భాష, హీరో మాట్లాడుతుంటే సరే కొందరు అని అనరాక అంటున్నారు, నిజంగా తెలంగాణ నుంచి వచ్చిన హీరోలు అయితే స్పష్టంగానే పలుకుతున్నారు. అది కొంచెం సంబరం అనిపిస్తుంది. కానీ ఇంకా సినిమా ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఇంకెక్కువ మంది రావాలి, ఒక ప్రత్యేక స్థానం కావాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన హీరోలైనా, దర్శకులైనా ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలి, ఇంకా పెరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సినిమా అంటే అతి తక్కువ బడ్జెట్ తోటి తీసినటువంటి బలగం సినిమా, అవును, చాలా కలెక్షన్స్ ఇచ్చింది, పెద్ద పెద్ద సినిమాలకు పోటీనిచ్చింది. రేపు ఈ సినిమా కూడా అంత పెద్ద స్థాయి హిట్ అవుతుందేమో అని భయమా, లేకపోతే ఏంది ఇది తెలంగాణ సినిమాలు మనం చూడాల్సిన అవసరం ఏమున్నది అనే ఒక? బలగం సినిమా అప్పుడు కూడా ఒక రకమైన సోషల్ మీడియాలో దాడి జరిగింది. ఎందుకంటే నేను సోషల్ మీడియా రెగ్యులర్ గా చూస్తూ ఉంటా కనుక, కాకి ముట్టకపోడు, అసలు కాకి ముట్టడానికి ఇంత సినిమానా ఇదంతా అని అన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
సరే నేను కూడా దాని కౌంటర్ ఇచ్చిన మరి ఇక మా దగ్గర బాలకృష్ణ కాదు కదా హీరో, సింహం వచ్చి ముట్టాను. ఏదో చిన్న హీరో ప్రియదర్శి కాకి ముట్టింది వచ్చి, మీరు బాలకృష్ణ పెట్టుకుని సింహం ముట్టకపోతే సినిమా తీసుకోరని చెప్పి నేను కూడా కౌంటర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా హిట్ పట్ల భయం అనేది ఉండొచ్చు ఒకటి. రెండు, ఎక్కడ తెలంగాణ ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ గా మిగిలిపోతుందో ఈ తెలుగు ఇండస్ట్రీలో, ముందే ఆదిలోనే దొక్కేస్తే బాగుంటదేమో, ఎవరు తెలంగాణ భాషలను యాసలను సినిమా తీయరు అనే ఒక దురభిప్రాయం కూడా ఉండొచ్చు వాళ్ళకు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో మనం ఇంతకుముందు ఉన్న సినిమాలలో మనం ఏం చూసినామంటే, తెలంగాణ యాస అంటే ఒక కామెడీ కోసం, తెలంగాణ యాస అంటే ఒక చిత్కారం కోసం ఉపయోగించినటువంటి భాష, విలన్లకు జోకర్లకు పెట్టినటువంటి భాష ఇప్పుడు హీరోకి పెట్టి ఎమోషన్ కూడా పండిస్తూ, ఇప్పుడు బలగం చూసి 7 మంది మనిషి లేడు. ఆంధ్రాలో కూడా అత్యధికంగా చాలా కుటుంబాలు కలిసిపోయి మంచిర్యాలలో 18-20 సంవత్సరాలుగా మాట్లాడుకుని అన్నదమ్ములు కలుసుకుని అంత ఎమోషన్ చూపించగలిగే భాష అనే విషయం మనం తెరకెక్కిన తర్వాత వాళ్ళకి అర్థమైనప్పటికీ దాన్ని ఓర్చుకోలేని విధానం ఒకటి అనిపిస్తుంది. ఇడుపు కాగితం అనేది అక్కడ విడాకులు అంటాం, ఇక్కడ ఇడుపు కాగితం అంటాం. సరే, కొన్ని ప్రాంతాలలో మారుతుంటాయి, పదాలు మారుతున్నప్పటికీ సమగ్రంగా తెలంగాణలో వాడుతున్న కొంతకాలం కింద అదొక రకమైన వివక్ష. ఎందుకంటే కోర్టు ద్వారా జరగాల్సినటువంటి ప్రక్రియ పెద్ద మనుషుల మధ్యలో ఆడపిల్ల నష్టపోయిన సందర్భాలు అదొక వివక్ష సంబంధించినటువంటి పదంగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా చూస్తారు? అయితే ఇడుపు కాగితం అంటే కేవలం పెళ్లిళ్ళు విడాకులకే కాదు, చాలా సంఘటనలకు సంబంధించిన ఇడుపు కాగితం రాసుకుంటుండే. అప్పుడు వ్యాపారంలో ఇద్దరు విడిపోయినప్పుడైనా, అన్నదమ్ముల పంచాయతీలకు కూడా, ఇక మీరు భూముల జాగాలు పంచుకున్నప్పుడు, ఏర్పడ్డప్పుడు రాసుకున్న పంచాయతీలు కూడా ఇడుపు కాగితం కిందనే ఉండే. కానీ పర్టికులర్గా ఒక పెళ్లికే ఇడుపు కాగితంగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇడుపు కాగితం ఇచ్చేసిన పో అంటాం, అంటే నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు దానికి. ఇడుపు కాగితం వీళ్ళకి ఇచ్చినాము, కానీ వీళ్ళు ఇంకా గబ్బిలా లేక పట్టుకొని చూరు పట్టుకుని పాతిళ్ళకి పట్టుకుంటారు. మన కొత్తింటికి పట్టిరు, తెలంగాణ మన కొత్తింటికి గబ్బిలా లేక పట్టుకున్నారు. అంతే, నిజంగా గబ్బిలాలే. ఇప్పటికీ ఈ భాష మన మీద వివక్ష చూపే ప్రతి ఒక్కడు ఈ చూరుకు పట్టుకున్న గబ్బిలాలే. తెలంగాణలో బతకండి కానీ తెలంగాణను శాసించకండి అనేది మన నినాదం. చాలా మంది వచ్చి బతుకున్నారు ఇక్కడ, వాళ్ళేని కాదు, ఇక్కడికి ఎవరు ఇది మాది, మీరెవరు, మీ జాగిరా మా జాగిరా అనలే. పని చేసుకుంటారు, సంపాదించుకుంటారు, 4 రూపాయలు ఇంటికి పంపించుకుంటారు, ఇక్కడ మంచి హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో మనకేం ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చి మన మీద పెత్తనం చేద్దాం, ఇది మాదే, ఇది కూడా మాదే అనే వాళ్ళతో మన పంచాయతీ. మనం ఏం ఆంధ్రాకు పోయి మనం అక్కడికి వచ్చి మనం అజమాయి చేస్తలేము, ఇదంతా మాదే, ఇది మాదే, అది మాదే అని మనం అంటలేం కదా. వీళ్ళు వచ్చి అనడం వల్లనే ఈ వివక్ష స్టార్ట్ అయింది. అయితే భాషలో మనం అనేక కోణాలు చూసినాం. అనేక మంది రచయితలు మన దగ్గర నుంచి వెళ్ళి, గొప్ప గొప్ప రచయితలు మన దగ్గర నుంచి వెళ్ళి ఉన్నారు. ఆఖరికి ఎలాంటి చదువు రాకపోయినప్పటికీ అంతర్జాతీయ వేదికలపై ఉగ్గు కథను చెప్పినటువంటి మిద్దరాములు మన దగ్గర నుంచి వెళ్ళి, అంటే ఇలాంటి కవులు ఉండంగా కూడా మన భాష పట్ల నిరంతరం జరుగుతున్న దాడి, ఇది ఓర్వలేనితనం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ సరైనటువంటి సమాధానంలో చెప్పడంలో మనం విఫలమవుతున్నామేమో అని సామాన్య జనం వస్తున్నటువంటి మాట. దీనికి మీరు ఏమంటారు? విఫలమవుతున్నాం అంటే సరే, ఎక్కడికక్కడికి పోరాడుతున్నాం, కానీ ఇంకా పూర్తి స్థాయి దీనికి ఒక కార్యాచరణ తీసుకొని కొంచెం సంఘటితమై చేయాల్సిన కార్యక్రమంగా నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో అంతా ఇండివిజువల్గా రాస్తున్నారు. సరే, మొన్న జర్నలిస్ట్ వాళ్ళు మొత్తం మీటింగ్, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. అలా కాకుండా ప్రభుత్వం తరఫున కూడా ఒక చిన్న ప్రకటన లాంటిది రావాలి. ఊరికే ఇక్కడికి వచ్చి భాష మీద చేయడం తప్పని ఒక మాట వస్తే సరే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు అనడానికి కూడా. ఇక్కడ ఒకటి ఏమనిపిస్తుంది అంటే అన్న, బయట జనంలో మాట్లాడుకునే మాట, ఇడుపు కాగితం సినిమా డైరెక్టర్ తెలంగాణ వ్యక్తి, అవును, హీరో తెలంగాణ వ్యక్తి, హీరోయిన్ తెలంగాణ వ్యక్తి. సరే, కనిపించే వాళ్ళు ఆ ముగ్గురు లేదంటే ఇంకా కొంతమంది తారగణం తెలంగాణ వాళ్ళు అయినప్పటికీ దాని ప్రొడ్యూసర్ మాత్రం ఆంధ్ర నుంచి, రైటర్ కూడా. మన పదాలు, మన తారలు, మన కథలు వాళ్ళకు పెట్టుబడిగా మారి మన జీవితాల మీద, మన పదాల మీద, మన తారల మీద వాళ్ళు పెట్టుబడి పెట్టి సంపాదిస్తూ ఇంత జరుగుతున్నప్పటికీ నిర్మాత మాట్లాడకపోవడం, అది చాలా విపరీతమైనటువంటి ధోరణి గురవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది వాళ్ళే కావాలని ప్రభాకండ వేసి ఇంత పెద్ద వల వేస్తే ఇక్కడ మేధావులందరూ ఆ వలలో ఇరుక్కున్నారేమో అని ఒక డౌట్ కూడా వస్తుంది. లేదు, అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ సహజంగా తెలంగాణ
నువ్వు నువ్వు ఏదన్నా పడతాడు కానీ ఆత్మాభిమానం కొడితే పడడు వాడు. మన భాష మీద దాడి చేస్తే అది ఎవడైనా సరే, చిన్నవాడైనా పెద్ద, చిన్న పావునైనా పెద్ద కట్టుతో కొట్టాలన్నట్టు. ఒకరంటే ఊరికే విడిచిపెడితే ఏమవుతుందంటే అది 10 మందికి అలవాటు అయిపోతుంది అన్నం. సో అట్లా అనొద్దనే ప్రతి ఒక్కరూ స్పందించడం. రెండో అంశం నువ్వు అన్నట్టు కరెక్ట్. ఒకటి, ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ నుంచి సుకుమార్ గారు దానికి రైటింగ్స్ అని ఉంది, వారైనా సరే కొంచెం స్పందించి ఉండాల్సింది. అట్లా చేసి ఉంటే అది సబబు అవుతుండే అని నేను నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఇంత ఇంత పెద్ద చర్చ జరిగి చాలా మీడియా ఛానల్, అన్ని న్యూస్ ఛానల్ దాదాపు ఇది కవర్ చేసారు. ఇంత రచ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక్క మాట ముందరకు వచ్చారంటే బాగుంటుండేమో. ఎన్ని ఆంధ్ర సినిమాలు వచ్చినప్పటికీ ఆంధ్ర యాసలో లేదంటే రాయలసీమ యాసలో వచ్చినటువంటి ఏ ఒక్క రోజు కూడా మనం ఆంధ్రాలో కంటే ఎక్కువ కలెక్షన్స్ మన ప్రాంతంలో నిజాం నుంచి వచ్చినాయి. మనం వాళ్ళను గుండెల్లో పెట్టి చూసుకుంటే వాళ్ళు మనల్ని గడిగోయలు పెట్టి కొడుతున్నారు, భాషతో కొడుతున్నారు. అది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు కాదు, సినిమాల భాష గురించి మాట్లాడితే మనం అయితే నిర్ణయం సినిమా అనుకుంటే 90లో వచ్చింది. నాగార్జున హీరో, పోలీస్ ఆఫీసర్, నాగార్జున తల్లి అన్నపూర్ణ. యాక్చువల్ వాళ్ళిద్దరు అప్పుడు హైదరాబాద్ వాళ్ళ నివాసం. ఇప్పటికీ అంతే, ఇప్పటికి అదే. సినిమాలో చోట నాగార్జున విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటాడు. వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నువ్వు కూడా నాతో హైదరాబాద్కి రా అంటే, ఏమోరా నాకు ఆ తెలంగాణలో భాష అర్థం కాదని. అంటే అన్నది అన్నపూర్ణమ్మ కావచ్చు, కానీ రాసిన రచయిత ఉద్దేశం ఏంటిది? తెలంగాణ భాష అర్థమే కాని భాష లాగా ప్రొజెక్ట్ చేద్దామని చూసి, అంటే ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితమే ఇది జరిగింది. అంటే 60 ఏళ్ళ నుంచి జరుగుతుంది. సినిమాల ద్వారా కూడా వాళ్ళు దీన్ని మెల్లమెల్లగా విషయాన్ని చాటడం వాళ్ళ అక్కసు ఇది అంతే. అంతే, భాష మీద అక్కసు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ గాలే పీల్చుకుంటారు, ఈ తిండే తింటారు, మన మీదనే మాట్లాంటారు. ఖచ్చితంగా. అయితే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అంటేనే పండగలు, ఇక్కడ ఉన్నటువంటి దేవతలను కొలిచే విధానం, అన్ని వర్గాలు కలిసి ఉండే విధానం అది మనం చూస్తుంటాం. ఇప్పుడు బోనాలు మొదలయ్యే సందర్భం ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒక గ్రామ దేవతలాగా తయారై ఆమె మనసులో నిలుపుకొని ఆమె ఒక బోనాన్ని సమర్పించడానికి వెళ్ళే సమయం. ఈ సమయం ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డకే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణకు ఒక పొదుపుడుపు లాంటి పండగ. ఈ సందర్భంలో చాలా మంది అనేక జానపదాలు వస్తుంటాయి, అనేక వృత్తులకు సంబంధించినటువంటి కళారూపాలు మనకు కనబడుతుంటాయి. ఈ పండగ గురించి కూడా కామెంట్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి. ఏంది అది, ఇన్ని దేవతలు ఉండగా ఈ బోనం మీద కామెడీ చేసే వాళ్ళు కూడా కొంతమంది తయారవుతుంటారు. ఇక్కడ ఈ బోనం తీసుకెళ్తున్నటువంటి జాతర దగ్గర కూడా ఈ తీసుకెళ్తున్నటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం చూసినాం. దీన్ని, ఈ పండగను ఇంకా ఎంత గొప్పగా చేస్తే బాగుంటుంది? అసలు ఈ పండగ ఉద్దేశం ఏంది? దీని గురించి ఏమని చెప్పాలి? సకల జనులు తెలంగాణలో ఉండే ఆడబిడ్డలు అందరూ బోనం ఎత్తుతారు. తెలంగాణ బోనం ఎత్తుతుంది. అవును, తెలంగాణ బోనం ఎత్తుతుంది. తెలంగాణ తల్లి బోనం, తెలంగాణ మొత్తం బోనం ఎత్తుతుంది. సరే, మనం వాళ్ళ పండుగలను అంటలేం కనుక వాళ్ళు మన పండుగలు అంటుండ్రేమో. ఏదైనప్పటికీ ఈ బోనాలు అనేది తెలంగాణ సంస్కృతిని గొప్పగా ప్రతిబింబిస్తాయి. వర్షాలు పడే టైం, ప్రతి ఒక్కళ్ళకు ఇంకా వాళ్ళ జీవనాధారమైన పంటలు మొదలయ్యే టైం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పంటలు బాగా పండడానికి అమ్మవారిని మనసులో నింపుకొని అమ్మవారిలా తయారై ప్రతి ఒక్కరు అమ్మవారిని అసలు వనం ఎత్తుకున్న ప్రతి ఆడబిడ్డ అమ్మవారి లెక్కన కనబడతారు. అంత అందంగా తయారై దేవతను కొలిచడానికి పోతారు. సో ఇట్లాంటి పండుగల మీద కామెంట్ చేస్తారంటే వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవాలి. మనం ఇంకా అట్లాంటి వాళ్ళని మనం పట్టించుకొని గొప్ప వాళ్ళని చేయడం తప్ప ఏం లేదు. అవునవును. ఇది బోనాల పండుగ తర్వాత మనకి వెంటనే వచ్చేది పొలాల పొలాలు. అప్పుడు ఎడ్లను పూజించి మనం, అంటే గోవులకు మనం ఇచ్చేటువంటి, అంటే గోవులతో పాటు పాడికి ఇచ్చే విలువ ఇలాంటి పండుగలు మనకు అనిపిస్తాయి. ఆ పండుగ తర్వాత వచ్చేటువంటి పండుగలు, తర్వాత దసరా గాని, దీపావళి గాని, బతుకమ్మ గాని, అంటే ఒక పేర్చినట్టు ఒక రైతు ఎట్లా పంట చేతికి వస్తుంటే అట్లా పండుగలు మనకు రావడం గాని, ఇవన్నీ ఒక వరుస క్రమంగా నిజంగా అది తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి మనకు నేర్పిన
పండుగలు అవి. పండగలు అవి ప్రకృతితో పెనవేసుకొని ఉన్నటువంటి పండుగలు. అవును. పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్ళి మనం చేయాల్సిన పండుగలు కాదు అవి. ఇంటి దగ్గర మన ఊళ్ళో మన మన ఇంటి వాడ- దగ్గర మన మన వాడలో ఆడకట్లో మన ఊళ్ళో బొడ్రాయి దగ్గరనో లేదంటే పోషమ్మ దగ్గరనో మైసమ్మ మైసమ్మ దగ్గరనో దగ్గరనో. ఎల్లవ దగ్గరనో పోయి చేసుకునే పండుగలు. అవును. ఇలాంటి పండుగలు నిజంగా మన తెలంగాణకు మణిహారంలా కనిపిస్తుంటాయి. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రతి పండగకి సరైన నిధులు ఇస్తూ ప్రతి ఒక్కరిని సొంత బిడ్డలాగా చూస్తున్నటువంటి తరుణం. అవును. కానీ ఇంకా మెరుగైతున్న ఈ పండగల మీద దాడి జరుగుతూనే ఉంది. అది మనం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాం. అవును. మన తెలంగాణలో పండగలు వరుసగా ఒకదాని తర్వాత పొలాల అమావాస్య ఇట్లా వరుసగా దసరా, బతుకమ్మ, తర్వాత దీపావళి ఈ ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో మల్లన్నకు సంబంధించినటువంటి, బీరప్పకు సంబంధించినటువంటి అనేక జాతరలు జరుగుతూనే ఉంటాయి. అవును. ఎప్పటికప్పుడు తెలంగాణ అంటేనే పండగ. పండుగ దావత్కు చుక్క ముక్క ఉన్నటువంటి ఒక మంచి దావత్కు అడ్డ ఏదైనా ఉందంటే తెలంగాణ. దీంట్లో కూడా తెలంగాణ వాళ్ళంటే తాగుడు తప్ప ఏం తెలియదు అనే ఒక ముద్రణ వేసినటువంటి సందర్భంలో దీని గురించి ఏం చెప్తారన్న? అసలు తెలంగాణలో కుడుము ఉంటేనే పండుగ. మనకు బట్టి కుడుము వండుకుంటేనే మనకు పండుగ. అట్లాంటి పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చినాం. మెల్లమెల్లగా మన పంటలు కొంచెం చేతికి వచ్చిన సందర్భంలో కాయ కష్టం చేసి రోజంతా అలసిపోయిన వాళ్ళు అక్కడక్కడ ఎవరైనా ఒకరు కళ్ళుబుట్టు తాగుతుండేవచ్చు. దాన్ని ఏం చేసారు, తాగుబోతుల తెలంగాణ అన్నట్టు ఒక అభాండం వేసారు మన మీద. రెండు పండుగలు, ఇక పండుగల విషయానికి వస్తే చాలా గొప్ప పండుగలు. మన పండుగలు ఎట్లుంటాయంటే సమాజాన్ని అంత కలిపి ఉంచే పండుగలు. ఒకరి కష్టాలు, ఇప్పుడు బతుకమ్మని తీసుకుందాం మనం ఉదాహరణకు. బతుకమ్మల ప్రతి పాట, ఆడబిడ్డలు వాడే ప్రతి పాట వాళ్ళ కష్టాలు, వాళ్ళ చిన్నప్పటి వచ్చిన కన్నీళ్ళు, ఈ ప్రాంత చరిత్రకు సంబంధించినవి. ఈ ప్రాంత చరిత్ర ఏంది, సీతమ్మ వారి కష్టాల నుంచి మొదలు పెడితే ఆనాటి తరం వరకు, మన ముత్తాతల తరం వరకు పడ్డ కష్టాలన్నీ ఆ పాటల రూపంలో ఉన్నాయి. అవే పాటలుగా కొనసాగుతూ వచ్చినాయి. సో ఈ ఈ చరిత్రను అవి ఒక అన్రిటన్ స్టోరీ లాగా వస్తున్నాయి అన్నట్టు మనకు. రాయని కథ అది, కాకపోతే అంతా జరిగినాయి. సో ఇట్లా గొప్ప సంస్కృతి ప్రతి పండుగలో ఉంది. అక్కడ ఇక్కడ ఇంత మద్యం పుచ్చుకొని ఉండొచ్చు, దాన్ని మొత్తం సమాజానికి ఆపాదించడం మాత్రం చాలా తప్పు. అవును. ముఖ్యంగా బతుకమ్మ అంటే ఒక ఆడబిడ్డలకు నిజంగా ఎక్కడ లేని పండుగ. పువ్వులనే దేవతలుగా చేసి పూజించే పండుగ. దీని మీద పెట్టగారు పువ్వులను చంపి బతుకమ్మ అంటారు ఏందని ఒక లేడీ రాసింది. అవును, నేను చూశాను. అవునవును. అంటే ఇంత అక్కసు కడుపు మంట ఈర్ష్య అన్ని. ఎందుకంటే ఒక సబ్బండ వర్గాలు ఒక దగ్గరికి వచ్చి నడి ఊరిలో పెట్టుకొని అందరూ ఆడబిడ్డలందరూ ఆడుతుంటే మగవాళ్ళు ఎన్నుకుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ మొయ్యలేని బరువు. మగవాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి. పువ్వు తెంపుకోవాలి, బతుకమ్మను వేరేయాలి, బతుకమ్మను మొయ్యాలి, ఆడేంత వరకు అయితే ఆ పెద్ద బతుకమ్మలు మోసేదంతా మళ్ళా మగవాళ్ళే మోస్తాం. ఇటువంటి పండుగ ఎక్కడ మనం చూసి ఉండం. దీని మీద కూడా మనకు ఇలాంటి విమర్శలు వస్తుంటే అది నిజంగా చాలా బాధాకరం. మేము కూడా మా గడిగోలు గ్రూప్ ద్వారా ఏం చేసామంటే ప్రతి సంవత్సరం మేము కాంపిటీషన్ పెట్టినాం. ఎవరైతే సాంప్రదాయ బతుకమ్మలు అంటే ఎట్లాంటి డీజే చప్పుళ్ళు, కోలాటాలు, దాండియాలు ఇట్లా లేకుండా సాంప్రదాయకమైన బతుకమ్మ ఆడే ఆటను వీడియో తీసి పంపిన వాళ్ళకు ప్రైజులుగా కొన్ని ప్రైజులు ప్రకటించినాం. అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ కొన్ని కన్సోలేషన్ దాదాపు 30,000 రూపాయల వరకు ప్రథమ బహుమతి, 25,000 ద్వితీయ బహుమతి, 20,000 తృతీయ, ఇట్లా ఇచ్చడం అన్నట్టు మా గ్రూప్ ద్వారా. కొన్ని అప్పుడు ప్రభుత్వం కొంచెం సహకారం చేస్తుండే, కొందరు మిత్రులు తమ వంతు సహకారంతో అట్లా ప్రతి సంవత్సరం ఇచ్చినాం. గత 2 సంవత్సరాలుగా మేము చేయలేదు, నేను వివిధ కారణాల వల్ల. కొన్ని వీడియోలు చూస్తే ఇక ఆ తరం అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. కురుమల వాడకట్టాను ఇక్కడ జగిత్యాల్లో, అమ్మ వాడుతుండే, అమ్మ ఇప్పుడు మంచాన పడ్డది. ఆ గొంతులో నుంచి వచ్చే స్వరము, ఆ పాట వింటుంటే ఆహా ఇది కదా నా తెలంగాణ అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఆ పాట విన్న క్షణం. మన తెలంగాణ కల్చర్ని మనమే మర్చిపోతున్నామా అనిపిస్తుంటది. మన బతుకమ్మ బావుల దగ్గర మనం చూస్తే, బాయిల దగ్గర ఉంటే చాలా బాగా మన సాంప్రదాయానికి సంబంధం లేని పాటలు, మన భాషకు లేని సంబంధం లేనటువంటి పాటలు పెట్టుకొని
మన కల్చర్ కానటువంటి దాండియాను ఈ బతుకమ్మలోకి చూపించి అవును. బతుకమ్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్న సందర్భం మనం ఎవరిని అనలేం. అవును. ఆడపిల్లల్ని అనలేని పరిస్థితి. పరిస్థితి. ఎందుకంటే అగో మేము ఎంజాయ్ చేసే ఈ 9 రోజులు కూడా మీకెందుకు? అని అంటున్నారు. ఎంజాయ్ చేయొచ్చు. పూజించే విధానం వేరుంటది. ఎంజాయ్‌మెంట్ వేరుంటది. ఆమెను పూజించి నిండైనటువంటి గాజులేసుకొని ఒక ఆడబిడ్డ చప్పట్లు కొడితే, ఏ రిథమ్ అవసరం లేనటువంటి చప్పుడు ఆ గాజులిస్తది. అవును. మంచి గజ్జెలేసుకొని, మంచి గజ్జెల పట్టీలు పెట్టుకొని, ఆ బాయి చుట్టూ అడుగులో అడుగు చేస్తుంటే, ఆ గజ్జెల శబ్దం, ఈ గాజుల సప్పుడు, ఆ చేతుల యొక్క సప్పుడొస్తుంటే, అవే రిథమ్‌గా పాడుతుంటే, ఆ 9 రోజులు ఒక కథ ముగించేవాళ్ళు. అవును. అదంతా మరిచిపోయి, కేవలం ఆ సంబరానికి ఒక 4 సుట్లు తిరిగి, 5 సుట్లు తిరిగి, వెంటనే అది పక్కకు పడేసి, ఆ బాయిని వదిలేసి, అనాథగా వదిలేసి పక్కనచ్చి డాన్స్ చేస్తున్నారు. డాన్స్‌లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఆడితే ఇది మనల్ని నక్కసలేని మాట అనే ప్రమాదం ఉన్నది. ఉన్నది. కానీ సంస్కృతి అనేది ఎట్లా కాపాడబడుతది అంటే, దాని మూలాన్ని మర్చిపోకుండా ఉన్నప్పుడే ఆ సంస్కృతి కాపాడబడుతది. హ్మ్. బతుకమ్మ మూలం ఏంటి? మన పాటలు, హ్మ్. ఆ పాటల్లో ఉండే మన జీవ విధానం, లేకుంటే మన కష్టాలు, మన సంతోషాలు అన్నీ కలిపి ఏరి కూరిన పాటని బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడతారు. ఓ లయబద్ధంగా, స్వరబద్ధంగా, మంచిగా అందంగా చప్పట్లు కొడుతూ, ఆ కాళ్ళ అడుగులు కూడా ఒక రిధముగా వేస్తూ చేస్తారు. సడన్‌గా ఏం జరిగిందో కదా కొన్ని సంవత్సరాలుగానైతే ఈ డీజేలు స్టార్ట్ అయినాయి. దారి తప్పుతుంది. దారి తప్పింది. సరే మా వంతు ప్రయత్నం, కనీసం ప్రైజుల కోసమన్నా 2 గంటలు ఆడేటోళ్ళు ఉన్నారు. వీడియో తీసి పంపిద్దామని. అదొక ఆనందమైన విషయం నాకైతే. ఈ డీజేలు వచ్చినాక నాకు ఎందుకు బాగా అనిపించింది అంటే, మనది కాని కల్చర్ని మనం వెంటనే ఓన్ చేసుకొని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఓకే, చేసుకుంటాం, అన్నీ చేసుకోవాలి, ఏది మంచిగా తీసుకుంటాం. కానీ నువ్వు చేయాల్సిన పని పక్కన పెట్టి ఇది ముందర పెట్టుకుంటున్నాం. ఆ బతుకమ్మ దగ్గర చేయాల్సిన పని పక్కన పెట్టి ఇదే ఫస్ట్ మెయిన్ ఎజెండా తీసుకుంటున్నాం. అంతేందుకు ఇప్పుడు ఊళ్ళల్లో కౌన్సిలర్లను, సర్పంచ్లను ఫస్ట్ ఆడోళ్ళే అడుగుతారు, అగో నాకు డీజే బాక్సులు కొనిచ్చినట్ట మాకు కొనియావా? ఆయన సర్పంచ్ ఏం చేయాలో అర్థం కానీ కౌన్సిలర్ అంటుండు మొన్న, అన్న కొనిస్తే ఒక బాధ, కొనితేనేమో నువ్వు తిడతావు, కొనియకపోతే వాళ్ళు తిడతారు. నేనేం చేయాలి? కొనియడానికి ఆయనకి వచ్చే జీతం ఎంత? ఒక ఊళ్ళో కేవలం ఒక చిన్న ఊళ్ళో వేసుకుంటే దాదాపు 20 బావులు ఉంటాయి. ఒక్కొక్క చిన్న సౌండ్ వేసుకున్న 4,500 అంటే దాదాపు ఎంత అవుతుంది? చాలా డబ్బులు, 40,000-50,000 అయితే. అయినా సరే అవసరం లేదు. ఆ కల్చర్ మనము వెంటనే ఎందుకు అవసరం లేదు కదా, ఆ పండుగ కదా అవసరం లేదు. నువ్వు ఆడవాళ్ళు డాన్సులు చేయాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే దానికి వేరే సందర్భం ఉంటుంది. ఈ సందర్భం వద్దు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హోలీ ఉంది, అప్పుడు నువ్వు దాండి ఆడుకోవచ్చు. హోలీ సందర్భంలో మంచి డీజే పెట్టుకో, మంచి కోలాటం ఆడు, రంగులతోటి అద్భుతంగా సందర్భాలు వేరున్నాయి. సందర్భం వేరే ఉంటుంది ఖచ్చితంగా. ఆ సందర్భాన్ని విడనాడి ఈ దీన్ని ఉన్నదాన్ని చెడగొడుతుంది. ఈ కల్చర్ మనం పాడు చేయొద్దు. ఎందుకంటే పాట మౌఖికంగా ఒక తరం ద్వారా ఇంకో తరం అమ్మమ్మల నుంచి, నానమ్మల నుంచి మన అమ్మలకు, ఇప్పుడు పిల్లలకు ఇట్లా పాడుతూ ఉంటేనే వస్తుంది. నువ్వు పాటనే మానేస్తే సాహిత్యం మరుగున పడిపోద్ది, మాయమైపోద్ది. ఇంకా పాట మాయమైపోద్ది, బతుకమ్మ పాట అనేది మాయమైపోతుంది. ఆ ప్రమాదం ఉంది. పండగలు ఒకవైపు అయితే, ఇక్కడ ఉన్నటువంటి జనం వాడుకునేటువంటి వస్తువులు అంటే వంట పాత్రల నుంచి మొదలు పెడితే, అలా వాళ్ళు వేసుకునేటువంటి షర్ట్ నుంచి మొదలు పెడితే, ప్రతి దానికి ఒక సపరేటమైనటువంటి పదాన్ని మన దగ్గర పలుకుతాం. ఆ పదానికి మరొక చోట అవకాశం లేని పదాలు అవి. వాటి మీద అనేక రీసెర్చ్ చేస్తున్నారు మీరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్తువుని ఏమని పిలుస్తారు, అది అనడానికి రీజన్స్ ఏంది, ఇట్లాంటి చాలా విషయాలలో మీరు తిరిగినారు. చాలా జిల్లాలు, చాలా మండలాలలో కూడా మీరు తిరిగిన సందర్భాన్ని నేను చూసినా కాబట్టి, మీరు తెలుసుకున్నటువంటి ఆ పదాలు కానీ, ఆ ఇష్టాల గురించి కానీ మాకు చెప్పండి. చాలా ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు చాలా మటుకు ఇప్పుడు మాయమైపోయినాయి. రాగోలా ఉంటది. రాగోలా అంటే ఇప్పుడు గడ్డి తీసేది, రెండు పళ్ళ అట్లాంటి. ఇప్పుడు ట్రాక్టర్లు ఎప్పుడైతే ఆధునిక వ్యవసాయానికి రైతులు అలవాటుపడ్డాక చాలా వ్యవసాయ ఇసుకలు మాయమవుతుంది. అంటే ఎప్పుడైనా అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొంచెం జీవన విధ్వంసం అనేది జరుగుతుంటది ఎక్కడైనా. సో ఆ జీవన విధ్వంసాలు చాలా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటికి కొన్ని విశ్వబ్రాహ్మణులు ఉంటారు కదా, అవసరం వాళ్ళ దుకాణాలలో చాలా దొరికినాయి నాకు వస్తువులు. కొన్ని
50-60 ఏళ్ల కింద నుంచి వెళ్ళి వాళ్ళు వాడుతున్న వస్తువులు ఉంటాయి కదా, ఉమ్, అవన్నీ ఇప్పటికి వాడుతున్నారు. ఆ పేర్లను పనిముట్లను అట్లనే పిలుస్తున్నారు ఆ ఇస్రాయల్. ఉమ్, సో అవి అవి కొన్ని నేను సేకరించి పెట్టుకున్నా. ఉమ్, ఆ, ఆ, గౌడు కులస్తులు ఉమ్. వాళ్ళవి కూడా వా- మన కత్తులు గాని. కత్తులు కానీ వాళ్ళ ఉమ్, నడుము కట్టుకునే తోలు బెల్ట్ నుంచి మొదలు పెడితే రకరకాల లొట్టి, బింకి, ఉమ్, ఇవన్నీ ఒక్కదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఉమ్, సో కుల వృత్తులు మంచిగా ఉన్నప్పుడు ఉమ్. ఇస్రాయల్ ఎక్కువ ఉంటుంది. అవును. మెల్లమెల్ల కుల వృత్తులు మాయమవుతున్న కొద్దీ ఇస్రాయల్ మాయమైనవి. అవును. ఇస్రాయల్ మాయమైతే అవి మనం లేని ఇస్రాయల్ మనం పిలవం కదా. ఉమ్, సో ఆ పదమే మాయమైపోయినాయి. అట్లాంటి మాయమైనవి చాలా ఉన్నాయి పదాలు. ఉమ్. వాటిని కూడా కొన్ని మేము పాత వ్యక్తుల్ని, అంటే నైపుణ్యం ఉన్న వ్యక్తులను అడిగి మేము కొన్ని సేకరించి పెట్టుకున్నాం. త్వరలో మనం బుక్ రిలీజ్ చేసేటప్పుడు అవన్నీ అందులో మేము పొందుపరుస్తాం. ఇవి నేను చిన్నప్పుడు ఉండేదన్న కాగు, సాగు, కుండ, గాబు, గాబు ఉమ్. ఇట్లాంటి పేర్లతోటి అనేక రకంగా ఉండేవి. ఇప్పుడు మూట లేదు ఎక్కడ కూడా. మూట బుక్ అనే విషయం ఇప్పుడు ఈ తరం పిల్లని ఏంటంటే అది ఇనుప వస్తువు అంటాడు, అంటే వానికి తెలియదు. తెలియదు. ఆ మూట బుక్ అనేది ఎవరికి తెలుస్తుంది? మూట కొట్టడానికి తెలుస్తుంది, తెలుస్తుంది. చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుంది. బకెట్ లాగా కనిపిస్తుంది కాబట్టి బకెట్ అంటాడు. అట్లా బకెట్ తప్ప- అంటే మూట బుక్ అనేది తెలియదు. కాబట్టి మీ సంస్థ ద్వారా అనేక పదాలని, అనేక పండగల్ని, అనేక ఇస్రాయల్ని మీరు పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి ప్రతి దాడిలో మీరు దాన్ని సోషల్ మీడియా వేదిక కానీ, వేదికలు దొరికినప్పుడు కానీ, ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ మీరు ఎప్పటికప్పుడు వాటిని అడ్డగిస్తూనే వస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి గొప్ప విషయానికి ఆర్ తెలుగు థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ ఈ సమయం మాకు ఇచ్చి థ్యాంక్ యూ. ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. చూస్తున్నారు కదా, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో జరుగుతున్నటువంటి పండుగలు, తెలంగాణలో రాయబడుతున్నటువంటి పదాల మీద ఎంత వెక్కిరింపు జరిగినా ఇక్కడ ఉన్నటువంటి పదునైనటువంటి కవులు, కళాకారులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటారు. సరైనటువంటి పాటల్ని, పదాలని అందిస్తూనే ఉంటారు. ఇది జీవ భాష, ఇది అసలైన తెలుగు భాష, ఇది ఎందరో రచయితలు నిరూపించిన భాష. కాబట్టి ఒక పదం మాట్లాడితే అది మనసు నుంచి వస్తుంది. కొంచెం కటువు అనిపిస్తుందేమో కానీ అది మనసు నుంచి వచ్చేటువంటి భాష. మా భాషను ప్రేమిస్తాం, మా ప్రాంతాన్ని అభిమానిస్తాం, ఆత్మాభిమానం గల్ల పుట్టుబడి కాబట్టి, ఆ పుట్టుక నుంచి వచ్చినటువంటి జనం కాబట్టి మీరు మాకు మర్యాద ఇవ్వకపోయినా మేము మీకు మర్యాద ఇస్తూ వచ్చినాం. ఆ మర్యాదను కాపాడుకుంటే 4 రోజులు ఇక్కడ ఉంటారు, 4 రోజుల్లో వెళ్ళిపోతారు. ఆ మర్యాదను మరిచిపోయి మా మీదనే దాడి చేస్తామంటే ఇక్కడ ఉన్న మేధావులేం చిన్నవాళ్ళు కాదు. కళాకారులు, కవులు, ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి ప్రాంతం. ఎప్పటికప్పుడు మీకు బుద్ధి చెప్తూనే ఉంటారు. ఈట్ కా జవాబ్ పత్తర్సే అన్నట్టుగా మీ ప్రతి దాడికి మా ప్రతి దాడి ఉంటుంది. మా సమాధానాలు కూడా గట్లనే చెప్తాం మేము. ఇప్పటికే తెలంగాణ సమాజం మన పదాలను కూడా మనం తెలుసుకోవాలి. అనేక పుస్తకాలు, మన మాండలికాలు భాషపై అనేక ప్రచురించబడ్డాయి. కాబట్టి తెలుగు భాషను కాపాడుకునేటువంటి పెద్దలందరికీ ఈ సందర్భంలో నమస్తే చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అశోక్ భోగే.